తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో బెంగళూరుకు మళ్లించాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తున్న ముఖ్యమంత్రి విమానం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కు సిద్ధమవుతున్న సమయంలో వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా అధికారులు విమానాన్ని బెంగళూరుకు డైవర్ట్ చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం ప్రారంభమైంది. ముఖ్యంగా హైటెక్ సిటీ, మేదీపట్నం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అలాగే కొండాపూర్, కొత్తగూడ, గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా వర్షం పడటంతో రోడ్లపై నీరు నిలిచిన పరిస్థితులు కనిపించాయి. చెన్నై నగర్, నల్లగండ్ల ప్రాంతాల్లోనూ వర్షం కురవగా నాంపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం ప్రారంభమైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని భద్రతా కారణాల దృష్ట్యా బెంగళూరుకు మళ్లించినట్లు తెలుస్తోంది. వాతావరణం సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత విమానం తిరిగి హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.